పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటరీ కమిటీ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లింది. కమిటీ చైర్మన్ ప్రతాప్ సింగ్ రూడి అధ్యక్షతన కమిటీ నిర్మాణ పనుల్ని పరిశీలించింది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటరీ కమిటీ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లింది. కమిటీ చైర్మన్ ప్రతాప్ సింగ్ రూడి అధ్యక్షతన కమిటీ నిర్మాణ పనుల్ని పరిశీలించింది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు వినిపిస్తుందా? పరిశీలనకైతే ఈ రోజు కొద్దిసేపటి క్రితం అయితే కేంద్ర జల వనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చింది. ఈ స్టాండింగ్ కమిటీకి ప్రధానంగా ప్రతాప్ సింగ్ రూడి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ కమిటీకి మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు స్వాగతం పలికారు. ప్రస్తుతం అయితే ఈ కమిటీ సభ్యులు అయితే హిల్వీ పాయింట్ దగ్గర నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ నుంచి కొన్ని విశేషాలను అడిగి తెలుసుకున్నారు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా ప్రతాప్ సింగ్ రూడి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ అయితే అధికారులతో సమావేశమయ్యారు. సభ్యులైతే ఈ కమిటీలోనే దాదాపు 11 మంది లోక్సభ సభ్యులు, అదేవిధంగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రాజెక్టు సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉంది, అసలు ప్రాజెక్టు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, వీటన్నిటినీ వివరాలను అధికారులతో వివరించారు. అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. దీంతో అనేక అనుమానాలు ఈ కమిటీ సభ్యులైతే వ్యక్తం చేశారు. వాళ్ళు వ్యక్తం చేసిన అనుమానాలకు సంబంధించిన అన్ని రకాల జవాబులను అయితే అధికారులు జవాబులు ఇవ్వడం జరిగింది. దీంతో కమిటీ సభ్యులైతే ప్రస్తుతం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా రివ్యూ జరుగుతూనే ఉంది. ఈ రివ్యూ పూర్తయిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలనకు వెళుతున్నారు. క్షేత్రస్థాయికి సంబంధించి మనం పరిస్థితి చూస్తే అదేవిధంగా అప్పర్ కాపర్ డ్యామ్, అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళు లోయర్ కాపర్ డ్యామ్ చూస్తారు. అదేవిధంగా స్పిల్వే కూడా పరిశీలిస్తారు. అక్కడి నుంచి అసలు నీటి ప్రవాహం ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా ప్రధాన డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ నుంచి నీటి వాటర్ డైవర్షన్ ఏ విధంగా చేపడుతున్నారు, వీటన్నింటినీ వాళ్ళు స్వయంగా పరిశీలిస్తారు. దానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు కమిటీకి వివరించనున్నారు. అంతేకాకుండా అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ ఎగ్జిబిషన్ ద్వారా అన్ని రకాలుగా ప్రాజెక్టు సంబంధించిన వివరాలను అధికారులు కమిటీకి వివరించడానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద అయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన జరుగుతుంది. కొద్దిసేపట్లో వీళ్ళంతా బయలుదేరి ప్రాజెక్టు పరిశీలించడానికి అయితే వెళ్ళనున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.